శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వారాహి నవరాత్రి పూజలు కొత్తగా ప్రారంభించేవారు గురుమూఢములో ప్రారంభించవచ్చా లేదా అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సప్తమ మాతృకలలో ఒకరైనటువంటి వారాహి అమ్మవారిని ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి తిథి వరకు ఉన్నటువంటి ఈ 9 రోజుల్లో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు లేదా శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల్లో తప్పక పూజించాలి. అయితే మనం ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు కొత్తగా ప్రారంభించాలి అనుకున్నప్పుడు నవరాత్రుల సమయంలో మనకి మూఢమి ఉన్నా ఇంకా ఆషాఢ మాసం శూన్యమాసమైనా కూడా మనం నవరాత్రి పూజలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం నుండి ప్రారంభమయ్యి 2026 జూలై 23 గురువారం నవమి తిథి అయితే ముగుస్తున్నాయండి. అయితే ఈ సంవత్సరం మనకి వారాహి నవరాత్రులు గురుమూఢంలో వస్తున్నాయి కాబట్టి నవరాత్రి పూజలు కొత్తగా ప్రారంభించేవారు చేయకూడదని చాలా మంది అంటూ ఉన్నారండి. అలాంటిది ఏమీ లేదండి. మనకి గురుమూఢమి 2026 జూలై 15 బుధవారం రాత్రి 2:44 నుండి ప్రారంభమవుతుందండి. అయితే మనం ఈరోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలంటే తెల్లవారుజామున పూజ నిర్వహించుకోవాలండి. అంటే పగలు పూజ చేసేవారు ఈరోజు తెల్లవారు సమయంలో చేయాలి. అయితే రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేయాలనుకునేవారు జూలై 14 మంగళవారం రాత్రి నుండి మీరు అమ్మవారి నవరాత్రి పూజలు అయితే స్టార్ట్ చేయాలండి. కాబట్టి మనం ఈ పూజలు ప్రారంభించడానికి మన గురుమూఢమి సమస్య అయితే లేదండి. అయితే ఈ సంవత్సరం ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే అమ్మవారి నవరాత్రి పూజలు నిరభ్యంతరంగా అయితే ప్రారంభించుకోవచ్చండి. అయితే ఈ సంవత్సరం గురుమూఢమి ఉన్నదనే కాదండి, అమ్మవారి నవరాత్రి పూజలు మూఢమి ఉన్నా లేకపోయినా కూడా మనం నవరాత్రి పూజలు కొత్తగా ప్రారంభించుకోవాలనుకునేవారు ప్రారంభించుకుని చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రి పూజలు ప్రారంభించడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలంటే అలాంటిది ఏమీ లేదండి. మీకు అమ్మవారి పైన ప్రేమ భక్తి ఉంటే చేసుకోవాలని అనుకుంటే చేసుకోండి. అయితే ఒక ముఖ్య విషయం అండి, అమ్మవారి నవరాత్రి పూజలు ఎక్కువగా హంగు ఆర్భటాలు లేకుండా సింపుల్ గా చేసుకోవడానికే చూడండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.